వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. సక్సెస్ఫుల్గా చికెన్ సుక్కా చేసేసానండి. చాలా సింపుల్గా చేశాను, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్ అండ్ చికెన్. పాన్ తీసుకోండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ వాడుతున్నాను. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, దగ్గర 30 to 40 ml ఉంటుంది. అది వేసేసుకోండి. ఈ ఆయిల్ అంతా పట్టదు, మీరు టెన్షన్ పడకండి. అందులో సగం కూడా పట్టదు మనకి. వేసిన తర్వాత ఆనియన్స్, ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ అండి, సన్నగా పొడుగ్గా కట్ చేసి దాని మధ్యలోకి ఒక వెయిట్ వేసామనుకోండి, ఇదిగోండి ఈ సైజులోకి వస్తాయి. అంతేనండి. హై ఫ్లేమ్ మీద మంచిగా 4 to 5 minutes ఉప్పు చల్లుకొని ఒక 1/2 teaspoon ఉప్పు వేసేసాను. ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇట్లాగా మీరు లైట్ బ్రౌన్లోకి రాగానే కట్టేయండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం కట్టేశాక 2-3 నిమిషాలు మళ్ళీ అది ఇంకా డార్క్ బ్రౌన్కి వచ్చేస్తుంది. సో నేను ఈ ప్లేస్లో ఈ కలర్ దగ్గర కట్టేస్తున్నా. స్టవ్ తీసేసుకుంటున్నా. ఇదంతా ఎక్కడికి తీస్తున్నాను, మన చికెన్ ఒక బౌల్లో వేసుకుని ఆ చికెన్ మీద ఈ ఆనియన్స్ అన్నీ వేసేసేయండి. ఈ మిగతా ఆయిల్ ఉంది చూసారా, అది వేరే గిన్నెలో తీసి పెట్టుకోండి, అది మనకి అవసరం లేదు. నేను చెప్పాను కదా స్టార్టింగే ఆయిల్ తక్కువ పడుతుందండి అని, ఇదే. సో ఈ 1 kg చికెన్ మీద ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ దెన్ ఒక 1.5 teaspoon ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఒక 1/2 teaspoon, ఉప్పు ఒక 1.5 teaspoon వేసి కారం ఒక 2.5 teaspoons తీసుకుంటున్నానండి. గరం మసాలా ఇందులో అన్ని ఉన్నాయన్నమాట. మన సైలాస్ కిచెన్ గరం మసాలా అనేది, కానీ గరం మసాలా ఎక్కువ అవ్వకుండా ఉంటాను కానీ 2 teaspoons బదులు 1.5 వేసి మిగతా 3 ధనియాల పొడి ఉత్తదేస్తున్నా. ఇది మన సైలాస్ కిచెన్దే. సో అన్ని కలిపేసి బాగా ముక్కకి పట్టేటట్టు కలిపేసేయండి. ఫుల్గా కలిపి ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేయండి. ఇందులో అసలు ఆయిల్ అవసరం లేదండి. ఆనియన్స్తో పాటు మనకి మిక్స్ అయిన ఆయిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో ఆయిల్తో పాటు కలిసేటట్టు బాగా కలిపి ఒక అరగంట. చలో అదే పాన్ తీసుకున్నాను. మళ్ళీ మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని హ్యాపీగా ఇందులో వేసేసాను. ఒక్కసారి కలిపి మూత పెట్టేసాను. అంతేనండి. ఒక 30 నిమిషాల పాటు అలారం పెట్టుకొని హాయిగా ఉండొచ్చు. మీరు సిమ్ చేసేసేయండి, లో ఫ్లేమ్, వెరీ లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనివ్వండి. 30 minutes. ఓపెన్ చేసి చూస్తే చూసారా, చుక్క నీళ్లు లేదు, ఆయిల్ లేదు, అంతా వచ్చింది. మనం వేసుకున్న ఆయిల్ సరిపోయింది. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమ్మకాయ, మీడియం సైజ్ నిమ్మకాయ పిండుతున్నానండి, అది పిండేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర వేసి కట్టేస్తే మన ఈ అద్భుతమైన చికెన్ సుక్క రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.